అవినీతికి ఆకలి ఎక్కువ అని విన్నాం కానీ మరి ఈ రేంజ్లో ఆకలి ఉంటుందని ఇరిగేషన్ శాఖ ఏఈ నిఖేష్ కుమార్ని చూస్తేనే అర్థమవుతుంది. తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద కేసు ఇది. అవినీతి తిమంగళాలైన ఉమామహేశ్వరరావు, దేవికారాణి సరసన నిలిచాడు నిఖేష్ కుమార్ కూడా. ఎన్నికల కౌంటింగ్లో అభ్యర్థుల లీడ్ పెరిగినట్లు ఈ అవినీతి పరుడి ఆస్తుల విలువ అంతకంతకు పెరిగిపోతోంది. నిన్నటిదాకా 200 కోట్ల రూపాయల అక్రమాస్తులున్నట్టు అంచనా వేశారు, కానీ ఇప్పుడు అది దాటిపోయింది. నిఖేష్ కుమార్ అవినీతి ఆస్తి విలువ 600 కోట్ల రూపాయలు దాటడం చూసి అధికారులకే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. నిఖేష్ కుమార్కి నార్సింగిలో 4 అంతస్తుల హాస్టల్ భవనం, మొయినాబాద్లో 6 ఎకరాల్లో 3 ఫామ్ హౌజులు, శంషాబాద్, మియాపూర్లో 2 కమర్షియల్ కాంప్లెక్స్లు, తాండూరులో 3 ఎకరాల వ్యవసాయ భూమి, ఇటు బంధువుల పేర్లపైన పెద్ద ఎత్తున ఆస్తుల్ని గుర్తించారు అధికారులు. బంధువుల నివాసంలో ఇప్పటికే కిలోకి పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిఖేష్ కుమార్ బినామీలకు చెందిన 7 లాకర్లను రేపు తెరవబోతున్నారు ఏసీబీ అధికారులు. వాటిని ఓపెన్ చేస్తే ఇంకెంత ఆస్తి బయటపడుతుందో చూడాలి. గతంలో ఏసీబీ వాళ్ళకి చిక్కిన రవి యాదవ్ గారు, ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మాజీ ఏసీపీ ఉమామహేశ్వరరావుతో కలిసి నిఖేష్ కుమార్ సెటిల్మెంట్ జరిపినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు చెరువుల బఫర్ జోన్లను అక్రమార్కులు మింగడానికి కారణమైంది కూడా ఈ ఘనుడే. మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ మరింత సమాచారం అందిస్తారు. రంజిత్, ఆ ఆస్తుల చిట్టా చూస్తుంటే అసలు ఏం అడగాలో కూడా అర్థం కావట్లేదు మిమ్మల్ని. సో నెక్స్ట్ ఇంకా ఎక్కడి దాకా ఈ ప్రాసెస్ పోతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది? అంటే నిఖేష్ కుమార్ తన సర్వీస్ 10 ఏళ్లలోనే ఇంత పెద్ద మొత్తంలో కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. నిఖేష్ కుమార్ ప్రధానంగా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా వరకు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఎవరైనా బఫర్ జోన్లో సంబంధించిన విషయంలో ఆయన దగ్గరికి ఫైల్ తీసుకొని వస్తే ఆయన వాటినన్నింటినీ కూడా తొందరగా తనకున్నటువంటి పలుకుబడి పై ఆఫీసర్లతో ఉన్నటువంటి సపోర్ట్ని ఆసరగా చేసుకుని ఇవన్నీ కూడా పర్మిషన్ తెప్పించినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. సో ఈ కారణంగానే పెద్ద మొత్తంలో ఆయన ఆస్తుల్ని కూడా పెట్టారు. అధికారులతో సత్సంబంధాలు నెరవేర్పడం కావచ్చు, వారికి అందులో కొంత వాటా ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో నిఖేష్ కుమార్ ఆస్తుల్ని కూడా పెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. గచ్చిబౌలి ఏఈగా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ఆయన దాదాపు ఈ నార్సింగితో పాటు మొయినాబాద్, తాండూరులో ఆయన ఖరీదైన స్థలాలని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఏసీబీ ట్రాప్ అయ్యాడో ఆ తర్వాత తనకు సంబంధించిన బంధువులు కావచ్చు, తనకున్నటువంటి స్నేహితుల పేరు మీద చాలా వరకు ఆస్తులన్నింటినీ కూడా ఆయన బదిలీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇంకా ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. దాదాపు ఇప్పటివరకు దేవికారాణి ఏసీబీ చరిత్రలోనే అత్యంత పెద్ద కేసు దేవికారాణికి సంబంధించిన కేసు. ఆ తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించిన బాలకృష్ణ కేసుగా మనం భావించాం. కానీ అంతకంటే ఎక్కువగా ఇప్పుడు నిఖేష్ కుమార్ ఉన్నాడు. నిఖేష్ కుమార్ కార్డ్ వాల్యూ ప్రకారం చూసుకుంటేనే దాదాపు 18 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తిని ఏసీబీ అధికారులు అఫీషియల్గా చెప్పారు. ఇంకా అతనికి సంబంధించిన బినామీ అకౌంట్లను లాకర్లు తెరవాల్సి ఉంది. లాకర్లు తెరిచిన తర్వాత ఇంకా ఎంత మేర ప్రాపర్టీ కావచ్చు, ఆ తర్వాత డాక్యుమెంట్ల రూపంలో బయటపడుతుంది అనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. నిఖేష్ కుమార్కి ఏదైతే బఫర్ జోన్లకు సంబంధించి నార్సింగి, గోపన్పల్లి, ఆ తర్వాత గచ్చిబౌలి, మొయినాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ బఫర్ జోన్లకు సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి ఎక్కడ సిటీలో ఎలాంటి లిటిగేషన్ ఉన్నా ఆ ఫైల్ నిఖేష్ కుమార్ వద్దకు తీసుకొస్తే అది తొందరగా క్లియర్ అవుతుందన్నటువంటి దాంతోనే ఆయన మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపాడు. సో ఇదంతా కూడా ఒక సిండికేట్గా ఉండి వ్యవహారం నడిపాడు కాబట్టి నిఖేష్ కుమార్కి వెనకాల ఉండి ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నటువంటి అధికారుల పాత్ర పైన కూడా ప్రస్తుతం ఏసీబీ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తుంది. దాదాపు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇంకా చాలా చోట్ల ఆయనకు సంబంధించిన బినామీల పేర్లతో ఆస్తులు కూడా పెట్టారు కాబట్టి వాటి అన్నిటికీ సంబంధించిన విషయంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. రేపు 7 లాకర్లు ఎవరైతే కుటుంబ సభ్యులు కావచ్చు, కొంతమంది బినామీ పేర్లతో ఆయన 7 లాకర్లు పెట్టాడో వాటిని రేపు తెరుస్తాం. ఆ తెరిచిన తర్వాత ఇంకా అందులో ఎలాంటి ఆస్తులు బయటపడతాయనేది కూడా చూడాల్సి ఉందనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. నిఖేష్ కుమార్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఏసీబీలో, ఎందుకంటే ఆయన ఏఈ స్థాయిలోనే ఉన్నారు. సో ఒక ఫైల్ ఇంత బఫర్ జోన్కి సంబంధించిన విషయంలో ఫైల్ కుదరాలంటే ఖచ్చితంగా ఆయన ఉన్నతాధికారులకు సంబంధించిన క్లియరెన్స్ కంపల్సరీ. సో అలాంటి క్రమంలో ఆయన ఎవరెవరి ప్రోద్బలంతో ఇదంతా నడిపించాడు, ఎవరెవరికి ఎంత వాటాలు సమకూర్చాడు, ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తులోనే కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే ఇదంతా కూడా బయటకు వస్తుందనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏసీబీ అధికారులు మాత్రం ఇది ఒక సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే దేవికారాణికి సంబంధించిన కేసులో దాదాపు 1000 కోట్లకు సంబంధించిన అవినీతి అక్కడ జరుగుతాయి. ఇక్కడ దాదాపు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమాస్తులు ఈయన కూడబెట్టాడన్నటువంటి విషయాలు ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి ఇంకా లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. ఎక్కడెక్కడ బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారన్నటువంటి అంశంపై కూడా ఏసీబీ అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా చోట్ల హైదరాబాద్లో దాదాపు 8 చోట్ల ఆయన లగ్జరీ విల్లాస్ కొనుగోలు చేశాడు. సో ఈ విల్లాస్ సంబంధించి ఎప్పుడు కొనుగోలు చేశాడు, ఆయన గచ్చిబౌలి ఏఈగా తర్వాత నార్సింగిలో పనిచేస్తున్నటువంటి కాల వ్యవధిలోనే ఇవన్నీ కొనుగోలు చేశారు కాబట్టి ఇంకా ఇతర ప్రాపర్టీస్ రూపంలో బినామీల
పేరుతో ఎక్కడెక్కడ కూడబెట్టాడన్నటువంటి అంశంపై కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నాం. రేపు బ్యాంకర్ లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఎంత మేర ఆస్తి బయటపడుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ రంజిత్.